ఏ వాగ్గేయకారుడి కావాలన్నా మనం పాడదాం, ఎవరు రాకపోయినా కూడా పర్వాలేదు పాడదాం అంటాడు. అలా ఆయన ఏ వాగ్గేయకారుని కీర్తనలైనా అన్ని వచ్చు వారికి. అంటే ఇంచుమించు ఆయన ఒక పెద్ద డిక్షనరీ, ఎన్సైక్లోపీడియా అని చెప్పాలి. ఎప్పుడు ఏమైనా చెప్తాడు. ఇదంతా ఒకటి. ఇంకా సుస్వర జ్ఞానం అంటారా, స్వర జ్ఞానం అంత అపారమైన జ్ఞానం కనుకనే ఏ కీర్తనైనా అనేకమైనటువంటి అపూర్వ రాగాలలో అపూర్వ సంకీర్తనలంతా కూడా రచించినారు. అది శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు, తాళపాక అన్నమాచార్యుల వారు ఎందుకు పేరు వచ్చింది? ఆయన ఏ ఆధ్యాత్మిక సంకీర్తనలైనా సరే ఫలానా సంపుటంలో ఫలానా పేజీలో ఫలానా కీర్తన ఉంటుంది సుధాకర్, ఆ కీర్తన పాడుకోవాలి. ఈయనకు ఒకరు చెప్పాల్సిన అవసరం లే, ఈయనే అంతమందికి ఏం కావాలని చెప్తారు. ఆధ్యాత్మిక సంకీర్తనలు, శృంగార సంకీర్తనలు, భక్తిరసభరితమైనటువంటి అనేక కార్యక్రమాల్లో ఆయన జడ్జిగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగాయి. ఇకపోతే దైవికంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలతో అనుబంధం ఉన్నట్లే ఆ అన్నమాచార్య ప్రాజెక్ట్కి దిక్సూచి అని చెప్పాలి. దిక్సూచి. అదేవిధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో ఆనాడు అర్కస్వామయాజులు గారు సెక్రటరీగా ఉన్న దగ్గర నుంచి సముద్ర లక్ష్మణయ్య గారు అయితేనేమి, మన అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు, చెంచు సుబ్బయ్య గారు, ఇటు ఎస్వి యూనివర్సిటీలో ఉంటే సర్వోత్తమరావు గారు, గార్లపాటి దామోదర నాయుడు గారు, మహానుభావులు, ఈ ఊరిలో ఉన్న సాహిత్య పరులు, వీళ్ళందరూ కూడా అమితమైనటువంటి ఇష్టం బాలకృష్ణ ప్రసాద్ గారు. వారి యొక్క సాహిత్య ఉపన్యాసాలు ఎక్కడ జరిగినా బాలకృష్ణ ప్రసాద్ గారు ఉండవలసిందే. ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి. ప్రత్యేకంగా ఈనాడు యావత్ ప్రపంచమంతా కూడా హిందూ ధర్మ సనాతన ధర్మానికి నడుం కట్టి భక్తి ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారైతేనేమి, బ్రహ్మశ్రీ మహానుభావులు శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, వీరి ఉపన్యాసాలు జరుగుతున్నప్పుడు కూడా శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా వారిని ఆహ్వానించి వారి కచేరీలు అవి పెడతారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్న వాళ్ళందరూ కూడా బాలకృష్ణ ప్రసాద్ గారు లేనటువంటి అది ప్రోగ్రాం లేదు. ఒక సిరీస్ 10 రోజులు జరుగుతుందంటే ఆయన కార్యక్రమం ఉండవలసిందే. తర్వాత రాగభావం, స్వరభావం, సాహిత్య భావం, వీటన్నిటిని మించి ప్రజలకు ఏమి కావాలి, ఒక వైద్యుడు ఏ విధంగా నాడి పట్టుకుంటే ఏ విధంగా రోగ నిర్ధారణ చేసి మందులు రాస్తాడో, ఏ ప్రజలకు ఏం కావాలి, ఏ సభలో వాళ్ళకి ఏం కావాలి అనేటటువంటి భక్తుల యొక్క నాడి తెలిసినటువంటి వారు. ఇకపోతే నాకు ఉన్న ఈ 50 సంవత్సరాల సుదీర్ఘ పరిచయంలో ఆయనకు ఎదుట ఎవడింటున్నారు, ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయం అన్నట్లుగా ఆయనకు మనుషులు అంతా కూడా పరమాత్ముడిగా తోస్తారో ఏమో. భక్తులంతా ఇక్కడ కూర్చోంటారు కదా, ఆయన భావం ఒకటే, పరమాత్ముడు వింటున్నాడా నా సంకీర్తనలు, నా సంకీర్తన పరమాత్ముడు విని ఆయన ఏ విధంగా అన్నమాచార్యుల వారి యొక్క భావమో అదే భావమే వీరికి వచ్చింది. ఆయనలో జీర్ణమైపోయాడు. అన్నమాచార్యుల వారే ఆవహించినట్లుగా పాడుతాడు. అది ఆయన ప్రత్యేకత. ఇకపోతే ఇటీవల ఆధునిక కాలంలో ఇక 76 సంవత్సరాలు ఇటీవల చివరిగా మేము కలుసుకున్నది ఏంటంటే శ్రీ ముక్తేశ్వరరావు గారు, ఐఏఎస్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎండోమెంట్ కమిషనర్ పనిచేశారు. వారింట్లో వారి కుమారుడు వివాహం అప్పుడు సత్యనారాయణ వ్రతానికి వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ రోజు కూడా అక్కడ అంతా విష్ణుమయం అనేక వినరో భాగ్యము, అంతా విష్ణుమైనటువంటి సంకీర్తన గానం చేశారు. వారిని తీసుకొచ్చి బండిలో నేనే స్వయంగా తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టాను. రాధమ్మ గారు ఇంట్లో ఉన్నారు, కూర్చోన్నారు అంతా. ఇకపోతే వీరితో పాటు కొంత చెప్పాను కదా, బ్రహ్మాండం నరసింహం గారు, శ్రీ పుదుక్కోటి ఆర్ రామనాథన్ గారు, శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్, ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఈ ఊరికి ప్రత్యేకమైనటువంటి యూత్ని ఎంకరేజ్ చేయడంలో సహాయం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి పట్ల నిష్కామ కర్మగా వారికి ఏం కావాలో సకల మర్యాదలతో వారిని ఎప్పుడు కూడా వారి కచేరీలు పెట్టడము, వారు పాడినటువంటి వాటిని రికార్డింగ్ చేయడము, ఇతర ఛానల్స్ వాళ్ళు కూడా రికార్డింగ్ చేశారు. మరి తిరుపతిలో ఉండేటువంటి కొన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు బాలకృష్ణ ప్రసాద్ గారు ఎక్కడ గానం చేసినా వాళ్ళని వెళ్ళి రికార్డ్ చేసుకోవడము, అది ప్రసరింపజేయడము. అది తిరుపతి దేవస్థానం వల్ల శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారికి పేరు వచ్చిందా? శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు తిరుపతి దేవస్థానం యొక్క సంస్థ కీర్తిని ఇనుమడింపు చేశారా అంటే దేనికి అదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ అవినాభావ సంబంధం అటువంటిది. వాడు అమ్మగారిని కూడా తెలుసు. వారు హైదరాబాద్ నుంచి వచ్చిన రోజుల్లో తిరుపతి దేవస్థానం జస్ట్ స్కాలర్షిప్ అయింది, వారిని అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. పివిఆర్ ప్రసాద్ గారు, కామశెట్టి శ్రీనివాస రెడ్డి గారు, వీరు ఇదంతా జరిగింది. అయితే ఇంత సేవ చేస్తారని ఎవరైనా ఊహిస్తారా?
వేలాది కృతులను తను గానం చేయడమే కాదు కదా, అసలు ప్రచారం ఎలా తీసుకెళ్ళాలి. శాస్త్రీయ కర్ణాటక సంగీతము 100కి 1 వింటారని అంటే అది ప్రజలకు 99 మందికి చేరాలంటే ఏ విధంగా చేరాలి? అది మృదంగమా, తబలానా, వైలనా, కీబోర్డా, అందరినీ ఎంకరేజ్ చేస్తాడు. అందులో ఒక సెట్ అయితే ఎక్కడైనా కానీ వాద్యం వాళ్ళు కానీ తప్పు చేసినా ఒప్పుకోడు, రికార్డింగ్లో తప్పు చేసినా ఒప్పుకోడు. అంత కోపం ఆయనకి. పర్ఫెక్ట్గా ఉండాల్సిన 100కి 100 పాళ్ళు, ఎక్కడ రాజీ పడినటువంటి స్వభావం. కనుక అది ఎవరైతే ఆయనతో కూడా తిరుగుతారో, ఎవరైతే ఆయనతో కూడా వాయిస్తారో, ఆయనతో కూడా కలిసి పాడుతారో, కలిసి పాడడానికి కూడా కొన్ని వందల మందికి ఛాన్స్ ఇచ్చారు, కలిసి వాయించడానికి ఛాన్స్ ఇచ్చారు. ఈరోజు మనకు అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇంత దేదీప్యమానంగా దిగ్విజయంగా వెలుగొందుతోంది అంటే కారణం ఒక శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా ఒక మూలం అని చెప్పాలి. అటువంటి మహానుభావుడికి ఈరోజు కేవలం జస్ట్ చూడండి, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అంటారు కదా. ఆ అమృతం లాగా జస్ట్ అట్లా దారిలో 4 అడుగులు వేస్తుంటే సునాయాసమైనటువంటి మరణంతో పరమాత్మ చెంతకు సద్గతి నొందినాడు అంటే ఖచ్చితంగా ఆయన పరమాత్మ చెంత సాయుధ్య ప్రాప్తి నొందినారు అని భగవంతుడు చల్లగా ఆయనకు ఆత్మశాంతి కలిగిస్తూ తన పాదముల చెంత చేర్చుకుంటూ ఆయన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే పవన్ కుమార్, అనిల్ కుమార్ 2 కుమారులు, వారు స్టేట్స్లో ఉన్నారు. వారు కూడా ఎక్కడ చూసినా గానం చేయడం, అది మన హిందూ ధర్మాన్ని రక్షించుకుంటూ వెళ్ళడం అవంతా కూడా ఉంది. ఇక శిష్యులు చెప్పవలసిన పని లేదు, ఆయన మార్గంలో నడుస్తున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టులో శిష్యులు అయితేనేమి, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో అయితేనేమి. కనుక వారి పట్ల ఏమాత్రం 10 సార్లు ఆయన ఆ పాటలు విన్నారంటే ఆయన భక్తులుగా మారిపోతున్నారు, ఆయనకు శిష్యుల్లాగా మారిపోతున్నారు. చాలామంది స్వరం జ్ఞానంతో, సాహిత్య జ్ఞానంతో ఎదుట కూర్చోబెట్టుకొని శిష్యుడిని తయారు చేయాల్సింది ఈయన పాటలు విని 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 ఏమైందంటే వినికిడి కొద్దీ నేర్చేసుకుంటున్నారు వందలాది కృతులు. అంటే ఆయన ఉద్దేశం కూడా అదే, ఎక్కువ గమకాలు రాగాలు అది పెట్టి ఇబ్బంది పెట్టకూడదు, మనం ప్రజలకు చేరాలి, సామాన్య ప్రజలకు అనేటటువంటి ఉద్దేశంతో 100కి 100 పాళ్ళు అంకిత భావంతో సిన్సియర్గా ఆయన చేసినటువంటి సేవలు ఎప్పటికీ మరువలేనిది. నేను ఇంత ఆవేశంగా చెప్తున్నా అంటే ఆయనతో ఉన్నటువంటి పరిచయం, ఆయన యొక్క మిత్రభావం, అనేక వందలాది కచేరీలు వారికి మృదంగం వాయించేటువంటి సద్భాగ్యం కలిగింది. నా పేరు తిరుపతి మృదంగం సుధాకర్. ప్రస్తుతం ఎస్వి సంగీత కళాశాలలో 41 సంవత్సరాలుగా లెక్చర్గా సేవ చేశాను, ప్రిన్సిపాల్గా సేవ చేశాను. వారు లేని లోటు మాత్రం తీర్చలేనిది ఎప్పటికీ కూడా. ఊరిలో పెద్దలు అంటారు కదా, ఆ ఊరు పెద్దలు మహానుభావుని ఒకరిని కోల్పోయినాం. తిరుపతి ప్రజలే కాదు, యావత్ మన సంగీత కులం అంటారు, సంగీత కుటుంబం అంటాం కదా, అలాంటిది ఒక మేరు పర్వతం లాంటి ఒక వ్యక్తిని పోగొట్టుకున్నాం. వారికి, వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలుపుకుంటూ, ఆ అశ్రుని వాళ్ళని అర్పించుకుంటూ వారి కుటుంబం చల్లగా ఉండాలని దేవదేవుని ప్రార్థిస్తూ శ్రీ అలర్మేల్మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సిటీ కేబుల్ యాజమాన్యం వారికి, ప్రత్యేకించి శ్రీ ఉప్పలి ధడియం రాజీవ్ శర్మ గారికి, మిగతా బృందానికి అందరికి కూడా నమస్కృతులు, నమస్సుమాంజలి, ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ